హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో లాస్ట్ వీడియోలో నేను ఇంకా షార్ట్స్ వస్తాయి చూడండి అని చెప్పాను కదా, కుర్మల ప్రిపరేషన్ అనమాట. సో బెల్లం అయితే మంచిగా తురిమేసుకొని ఒక బౌల్లో తీసుకొని పాకం అయితే పట్టుకోవాలి. తర్వాత మనం పిండి పేరు నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ పిండిని అయితే పట్టించుకొని పాకం వచ్చిన తర్వాత అయితే పట్టించుకున్న పిండిని దాంట్లో కలిపేసి మంచిగా ముద్దలాగా చేసుకోవాలి. నచ్చిన వాళ్ళైతే కుక్కర్ షేప్స్లో కానీ ఇంకా చాలా షేప్స్లో చేస్తూ ఉంటారనమాట. సో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేస్తూ ఉంటారు. మాకు నచ్చినట్టు మేము చేసామన్నమాట. సో కొంచెం అయితే బెల్లం పాకం ఎక్స్ట్రా అయిపోయింది, పక్క నుంచి వేస్తున్నాము. ఇలా చేయడం అయిపోయిన తర్వాత పాతకాలంలో అయితే ఏమంటారు గడ్డి పువ్వు సంథింగ్ దాంట్లో వేసి అయితే డబల్ బాయిలింగ్ మెథడ్లో బాయిల్ చేసుకొని అయితే తినేవాళ్ళు. సో ఇప్పుడైతే అలాగే ఎవరు చేయడం లేదు. సో మేము ఇప్పటికి కూడా అలాగే చేసాము. సో ఫుల్ ప్రాసెస్ అనేది మా మమ్మీ చేసి చూపిస్తుంది. డూ సబ్స్క్రైబ్ గైస్. పాకంలో వేసిన తర్వాత అయితే పిండిని మంచిగా కలుపుకోవాలి. ఇక్కడ వాటర్ కానీ పిండి కానీ కనిపించకుండా కలుపుకోవాలన్నమాట. సో దీన్ని తెలుగు లాంగ్వేజ్లో అయితే కుర్ములు అంటారు, మా భాషలో అయితే డోగ్లీ అంటారు. మేము బంజారాస్ కాబట్టి మాకు ఇది చాలా స్పెషల్ అన్నట్టు. సో ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా 1 or 2 అయినా, దూరంగా సిటీలో ఉంటున్న వాళ్ళు 1 or 2 అయినా చేసుకుంటారు. సో చెప్పా కదా, పిండి కలిపిన తర్వాత ఇలా చేసుకొని డబల్ బాయిలింగ్ మెథడ్లో బాయిల్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటాయి. నాకు యాక్చువల్లీ ఈ ప్రెగ్నెన్సీలో ఇవే తినాలనిపించి తిన్నాను. మార్నింగ్ తిన్నాను, నైట్కి డెలివరీ అయిపోయింది. బాయ్ బాయ్ గాయస్.